ఇందిరా గాంధీ ఆశయాలను, ఇందిరా గాంధీ గారి ఆశయాలను, ఇందిరా గాంధీ గారి ఆశయాలను, ఇందిరా గాంధీ గారి ఆశయాలను, ఇందిరా గాంధీ గారు, ఇందిరా గాంధీ ఆశయాలను సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను. నేనే పెడతాను, ఒక్క నిమిషం నాకు పెట్టగలి, నేను పెట్టలేదు అట్లా ముందు నాకే షుగర్ లేదు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 107వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఈ దేశానికి చేసినటువంటి మేలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఉక్కు మహిళగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో మరి బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజనులకు, మరి ఆనాడు అట్టడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతులకు సంస్కరణలు తీసుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. గరీబీ హటావ్ నుంచి అనేటువంటి నినాదంతో, రోటీ కపడా మకాన్ అనే నినాదంతో పేద వర్గాలకు అండగా నిలబడేది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా పేదవాళ్ళు ఆనాడు బ్యాంకుల వైపు, బ్యాంకులు మెట్లు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితిలో బ్యాంకులను జాతీయకరణ చేసి పేదవాళ్ళకి బ్యాంకు మెట్లెక్కించి బ్యాంకుకు అనుసంధానం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు హరిజన గిరిజనులకు భూ చట్టం ద్వారా ఏదైతే భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా లావణ్య పట్టాలనిచ్చి మరి రైతును చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏదైతే భూస్వాముల చేతిలో ఉన్నటువంటి భూములను పేదవాళ్ళకు పంచింది ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ దేశ ప్రధానిగా అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి మరి దేశ అభివృద్ధి కోసం మరి ఎనలేని కృషి చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తదనంతరం మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలను స్వర్గీయ మరి రాజీవ్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, తదనంతరం ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా యూపీఏ చైర్మన్గా మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మరి అనేకమైనటువంటి ఈ దేశ యొక్క పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఎనలేనటువంటి అండగా నిలబడుతున్నటువంటి ఆ కుటుంబం, ఈ దేశ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుపెట్టుకుంటే రాజీవ్ గాంధీ గారి దగ్గర ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు మరి పెట్టినటువంటి ఆశయాలను ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఇవాళ పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఇందిరాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీకి, జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీకి. నమస్కారం. आप